పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచి యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యాన్ని చదువుదాం రండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించుచు ఉన్నది. దేశములో ఆస్తి బహుగా విస్తరించుచు ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, రక్షకుడా, మీకు స్తోత్రములు. వాక్యం చదువుకున్నాం. ఈ ప్రాంతం పేరూరు ప్రాంతాలలో ప్రభువా నీ సత్యస్వార్త ప్రకటించబడుతూ ఉండగా విశేషంగా ప్రభువా వారందరి హృదయాలతో చేరువచ్చిన వారితో కుటుంబాలతో ఈ కుటుంబ ప్రార్థన కూడికలో ప్రభువా సిద్ధపరిచిన కుటుంబాలతో మీరు మాట్లాడి కృపదయ చేయమని రక్షకుడైనట్టు యేసు ప్రభు వారి పేరట వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం ఈ రాత్రి వేళ మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి పేరు మనం ఊత పదంగా ఎరుగుతాం బైబిల్లో. అతని పేరు, ఈ వచనంలో ఇద్దరు సంభాషణ జరుగుతుంది. ఒక వ్యక్తిని గురించి దేవుడు దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి. ఏమని? భూమి మీద ఉన్నటువంటి భక్తుని యొక్క జీవితం ఎలా ఉందని దేవుడు అడుగుతూ ఉంటే అప్పుడు సాతాను చెబుతున్నట్టు మాట ఏమంటే, నువ్వు అతని చుట్టూ ఏం వేసావు? కంచె వేసావు కాబట్టి అతడు బాగున్నాడు, అతడు దీవెనకరంగా ఉన్నాడు. అతడు అసలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు గమనించండి. ఆకాశంలో అటు తిరిగేవా ఒక భక్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక భక్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవదూతలుగా పిలువబడిన వారి జీవితాలు, వారి పేరు మారబడింది, వాళ్ళ బ్రతుకు మార్చబడింది, వారు వెలివేయబడిన వారు అయిపోయారు. ఆకాశంలో వారు తిరుగుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఎవరిని గురించి అంటే ఒక భక్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోబు అని చూస్తున్నాం. యోబు గారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమంటే, ఆస్తి దేశములు బహుగా విస్తరించుచు ఉన్నది. ఈ కుటుంబం కొరకు నేను ధ్యానం చేసి ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈ కుటుంబాన్ని విస్తరిస్తున్నట్టుగా చేశాడు. ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? అమ్మ, ఒకప్పుడు వీరి కుటుంబాల పిల్లలు ఇప్పుడేమయ్యారు? పెద్దవారయ్యారు. పసిబిడ్డలుగా చూసాం, పెళ్ళిడి పిల్లలు తయారు చూస్తున్నాం ఇప్పుడు మేము. అంటే రోజు రోజుకి ఆ పిల్లల జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? యోబుకి ఎంతమంది కుమార్తెలు? ఎంతమంది? ముగ్గురు. ఏసన్నకి ఎంతమంది? ఆ ఏసన్న కాదు, బైబిల్లో ఉన్నట్టు ప్రభుని గురించి కాదు, మన దగ్గర ఉన్న ఏసన్న ముగ్గురు కూతుర్లు. వాళ్ళ గురించి రాయబడుతుంది, బహు సౌందర్యవంతులని రాయబడింది యోబు గ్రంథం 42వ అధ్యాయంలో. స్త్రీల గురించి చాలా వివరంగా రాయబడింది. 42వ అధ్యాయం చదివితే వాళ్ళ పేరులో విశేషం ఏంటో తెలుసా కానీ కొడుకుల పేర్ల కంటే కూతురు పేరు రాయించాడు దేవుడు. ఈడ కూడా ఎవరిచ్చాడు దేవుడు? అయ్యో, ముగ్గురు కూతురు నేను ఎట్ట భరించేదని మనం అనుకుంటాం. ఎవరా? నేను కాదు, తండ్రి తల్లి. కానీ దేవుడు అలాంటి వాడు. ఎవరికి ఏది ఎప్పుడు ఏది ఇయ్యాలో ఏమైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మీరు గమనించగలగాలి, యోబు జీవితంలో దేవుడు ఆ కుటుంబం పట్ల, ఆ దేశంలో వాళ్ళు ఏం చేశారంటే విస్తరించేటట్టుగా దేవుడు పూనుకున్నాడు. ఇక్కడ నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలనుకున్నా, దేవుడు నిన్ను ఆ స్థాయిలో ఉంచాలంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి, అది ముఖ్యం. దానికి లింక్ ఇది. దానికి లింకు అంటే మీరు ఆలోచించాలి. యోబు యొక్క క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అతని జీవితాన్ని దేవుడు దీవించడానికి, విస్తరింప చేయడానికి, ఆశీర్వదించబడడానికి అవకాశం ఏర్పడింది. ఈ రాత్రి వేళ మన కుటుంబాలు దీవెనకరంగా మారాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలన్నా, మన కుటుంబాలు మేలుకరంగా మారాలన్నా, మన కుటుంబాలు సంతోషకరంగా మారాలన్నా ఆయన ద్వారా దీవించబడాల్సిందే. మన బలమో, మన జ్ఞానమో, మన డబ్బో మరొకటి ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు జోక్యం చేసుకుంటేనే ఆరోగ్యమైన, దేవుడు జోక్యం చేసుకుంటేనే అది ఆశీర్వాదమైన. ఆయన జోక్యం మన జీవితాలకి అవసరం. ఇక్కడ యోబు పట్ల అంత దీవెనకు కారణం ఎవరు?
ఎవరు కారణం? దేవుడే కారణం. నష్టానికి కారణం కూడా ఎవరో తెలుసా? దేవుడే కారణం. నీకు నష్టమైనా నీకు లాభమైనా దేవుడు నిన్ను పరీక్షల గుండా నడిపించినప్పుడు నువ్వు విజయవంతుడవుతావు. దేవుని దగ్గరికి వచ్చి ప్రశ్నించే విధంగా జయించాడు. సంగతులు వేరే, కానీ మనం నా మనసులో ఉన్న మాట, అతడు విస్తరించడానికి, అతడు దీవించబడ్డానికి, అతడు ఆశీర్వదించబడ్డానికి కారణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఈ అధ్యాయంలో మనం చూస్తే అతని గురించి రాయబడుతుంది, కంచె వేయబడిన ఆ ఇంటి చుట్టూ. ఎవరి చుట్టూ? యోబు కుటుంబం చుట్టూ దేవుని యొక్క కంచెం ఉన్నది. అంటే ప్రాకారాలు ఉన్నాయి వారి చుట్టూ. ఆ తర్వాత అతని గురించి రాబడిన మాట చూస్తే, అతని చేతి పని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. తాను చేసే ప్రతి పనిలో దేవుడు ఏం చేశాడు? అసలు చేతి పని లేకపోతే మూల కూర్చోటి ఏం చేయాలయ్యా? తోలు లేకపోతే నువ్వేం బ్రతకగలవు? అంటే దేవుడు నీ పట్ల ఏం చేసినట్టు? ఆయన మేలు చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు మేలే చేస్తాడు ఎప్పుడు. ఒకవేళ నీకు బాధ కలిగించినా, ఒకవేళ బిడ్డను కొడాను అనుకో, దుమ్మకు కొడాను, రక్తం కారేట్టు కొడాను, కానీ వాడు కొట్టిన దానికంటే ఎంతగా బాధపడి వాడు కోరిందంతా తీస్తాం. మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి, అయ్యో బిడ్డ రక్తం చుట్టూ కొడేనమని కావాల్సినంత తీస్తాం లేదండి. దేవుడు కూడా నీ పట్ల అంత ఎక్కువగా తీస్తాడు. భౌతికంగా బిడ్డ మీద ఉన్నంత ప్రేమ మమకారం ఎలా ఏర్పడుతుందో దేవుడు కూడా ఈ మీద కూడా దేవుడు కూడా ఆ విధంగా నీ మీద చూపిస్తాడు. ఆలోచించాలి. నువ్వు దీవెనకరంగా మారాలి అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా మారితేనే ఆయన నిన్ను దీవిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, అతని యొక్క ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ మూడు ఇక్కడ రాయబడిన మాట, అతని చేతి పనిని దేవుడు ఏం చేశాడంట? మీరు చదువుకున్న వాక్యం, ఆశీర్వదించాడు. మూడవది, అతని ఆస్తిని విస్తరింపజేశాడు. మూడు కారణాలు అక్కడ చదువుతాం. ఆ వచనాల వివరణ అది. ఒకటి, కంచె అంటే ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది. రెండవది, చేసే పని అంతా కూడా దీవెనకరంగానే, ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ దేవుడు అంచెలంచెలుగా డబ్బులు ఇస్తున్నాడు, అంటే మన భాషలో చెప్పాలంటే. మూడవది, అతని ఆస్తి ఏమైంది? డబ్బు వచ్చే కొద్దికి ఏమైందా? రోజు రోజుకి దేవుడు అంచెలంచెలుగా ఆ దేశములోనే మీరు ఆలోచించాలి, ధనవంతుల కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం పేదవారిగానే ఉండవచ్చు, ఇప్పుడు లేని వారిగానే ఉండొచ్చు. ఒకప్పుడు ఈ ఊర్లో నేను 25 సంవత్సరాలకు ముందు ఈ పేరూరు 25 సంవత్సరాల ముందు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఈ కుటుంబాల కొరకు ఎన్ని సంవత్సరాలు కర్మేలు ప్రార్థన మందిరం ప్రార్థన చేస్తామంది? 25 సంవత్సరాలు మానకుండా ఈ ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా 25 సంవత్సరాలు. ఆలోచిస్తున్నారా? అయ్యా, ఈ కుటుంబంలో ఉన్నవారు, ఈ గ్రామంలో ఉన్నారు, అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలి, అది వాంఛ. ఏనా ఎసన్నా? అవునా కదా? ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాలలో ఈ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆ గ్రామాన్ని ఆశీర్వదించండి, ఆ గ్రామం బాగా క్షేమం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, దీవెనతో ఉండాలి. అది సంఘం యొక్క ఆకాంక్ష, సంఘము చేస్తుంటే ప్రార్థన విన్నపం. ఈ రాత్రి వేళ దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ ఇంటి చుట్టూ కంచె వేయడానికి దేవుడు సంసిద్ధుడయ్యాడు. ఆ ఇంటి చుట్టూ తాను చేస్తున్న పనిలో దేవుడు తోడయ్యాడు. ఈ మూడు మన కుటుంబాల్లో ఉండాలి. రాత్రి వేళ ఏ కుటుంబాల్లో ఈ కార్యాలు జరగకపోతే, ఏమండి, ఇంటికి భద్రత లేకపోయినా, చేతి పని నష్టమైపోయినా, ఆశీర్వాదం అంతా కూడా మరి కూలిపోతే, ఆ ఇంటికైనా ఆ కుటుంబస్తులకి ఏముండదు అమ్మా, నెమ్మది ఉండదు, విలువ ఉండదు. చుట్టుపక్కల వాళ్ళు బతికేంది, వాళ్ళు ఎన్నేళ్ళు అయింది వీళ్ళకి వచ్చి, ఏంది వాళ్ళు. ఆశీర్వాదం తండ్రి ద్వారా వస్తుంది, ఆశీర్వాదం భార్య ద్వారా వస్తుంది, ఆశీర్వాదం ఎదిగినటువంటి కుటుంబ పిల్లల ద్వారా వస్తుంది. తద్వాత ఊహించిన విధంగా ఆ బిడ్డలు గొప్ప స్థాయిలో దేవుడు దీవిస్తాడు. మనం అనుకుంటున్న ఇప్పుడు ఏమీ లేని వారు అనుకుంటున్నామో, ఒకరోజు ఏలికగా దేవుడు మన కుటుంబాలు చేస్తాడు. ఏలికగా మన కుటుంబాలు ఉండాలంటే, మన బిడ్డలు అందరి మధ్యలో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలంటే, ఇప్పుడు మోసే మన మధ్యలో లేడు అనుకో, ఇంజక్షన్ వేయడానికి పక్కన ఎవరుంటుందా? కుసుమ ఉన్నదంటే ఇప్పుడు కుసుమ ఇంజక్షన్ వేస్తుంది అవసరమైనప్పుడు, ఎమర్జెన్సీ. అర్థమైందా? 10 మందికి ఉపయోగపడే ఆ భాగ్యం దేవుడు బాగేందనుకో, నాయన చాలా మంచిదా, నువ్వు కానీ నిన్న కానీ ఇంజక్షన్ అయిపోతే నా బతుకు ఇంకెట్టుంటుందో. అవునా? ఒకరికి ఉపయోగపడేటట్టుగా మన కుటుంబాన్ని ప్రాంతాలు ఉంచంటే మనం నిజంగా ధన్యులం. సంపాదించుకునే వాళ్ళు చూస్తున్నాం, కూర్చుకునే వాళ్ళు చూస్తున్నాం. అవునా కాదా? సహాయపడేవారు కావాలి కుటుంబాల్లో. నిజమా కదనా?
10 మందికి నువ్వు ఎలా ఉండాలి? నీ ఊరిలో చెప్పించుకునేటట్టు ఉండకూడదు, చెప్పుకునే స్థితిలో బ్రతకాలి. పిల్లలు ఎదిగారు, కుటుంబం ఎదుగుతుంది, సంఘం నీ ఇంటికి వస్తూ ఉంది, 10 మంది ప్రార్థనకి నీ ఇంటికి వస్తున్నారు. నీళ్ళు, నీ ఒళ్ళు, నీ జీవితం ఎలా ఉండాలి? ఆలోచించేయి. నీ ఇంటికి 10 మంది వస్తున్నారు ప్రార్థనకి, గుర్తుపెట్టుకోండి. నీ ఇల్లు దేవాలయంగా మారుతూ ఉంది. ఆ దేవాలయంగా ఉన్నటువంటి ఇంటి దగ్గరకు వస్తున్నటువంటి ఆ ఇంటి వారైనా, ఆ ఇంటికి వెళ్తున్న వారైనా ఆ స్థాయిలో బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంలో వీరి కుటుంబం పట్ల దేవుని యొక్క జోక్యం, దేవుడు వారిని దీవించాలని ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే కేవలం యోబుకున్నటువంటి జీవిత విధానం. ఒక వ్యక్తి విస్తరించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, వృద్ధి చెందబడాలంటే ఏమి చేస్తే ఆ స్థాయిలోనికి వస్తారో నేను కొన్ని వచ్చిన రెఫరెన్సులకు ఇవ్వక మునుపు ఈ వచనం చూస్తే ఆ ఇంటి చుట్టూ దేవుడు ఒకటి చెప్పాలి, కంచె వేశాడు. కంచె వేశాడంటే అర్థం ఏమంటే ప్రాకారాలు దేవుడు ఉంచాడు. దీనికి ఒక వచనం బైబిల్ గ్రంథంలో 2 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథం మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా? యెషయా గ్రంథం 60:18. అక్కడేం రాయబడుతుంది వాక్యం? యెషయా గ్రంథం 60:18లో ఏముంది అక్కడ? వినబడదు, రక్షణయే నీకు ప్రాకారం. అర్థమైందా? ఏందట? ఆ రోజు వారి ఇంటి చుట్టూ ప్రాకారంగా దేవుడు కంచె ఉంచినట్లుగా ఈరోజు ఈ కుటుంబానికి రక్షణ ప్రాకారమా? దేవుడు నీలో ఉంటే, నీ ఇంట్లో దేవుడు ఉంటే నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. నీలో దేవుడు లేకపోయినా, నీ ఇంట్లో దేవుడు లేకపోయినా నీ ఇంటికి ఏముండదు. అది మీకు ఇంకా బాగా అర్థమని చెప్తాను, బాగా క్లారిటీగా అర్థమంటే. మనకు ఉన్నటువంటి సీఎం గారు ఇప్పుడు ఏమండి, వాళ్ళ ఇంటి చుట్టూ ఇప్పుడు ఏముంటారు? రక్షక దళం భటులు ఉంటారు. ఎందుకు? అందరినీ పాలించే వారి ఇంటి చుట్టూ ఏముంటారు? ఇప్పుడు అంత పోలీసు ఎస్కార్ట్ ఉంటారు, వాళ్ళు అంత భద్రత ఉంది, ఇంటికి ఉంటుంది, అధికారులకు ఉంటారు కదా, వారి ఇంటి వారికి ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు పరిపాలిస్తున్న ప్రజలుగా ఉన్నారు. దేవుడు నీ కుటుంబాన్ని ఏలాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలంటే రక్షణ ప్రాకారం ఆ ఇంటి మీదకి దేవుడు ఉండడానికి మనం కారకులుగా ఉంటున్నాం. అక్కడే 62:6లో చూడైనా, 62:6 యెషయా గ్రంథంలో మరొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది. యెరూషలేమా, నేను కావలి వాడిని ఉంచాను. అర్థమైందా? ఈ కుటుంబాలకి దేవుడు ఏం చేసంట? నీ కుటుంబానికి దేవుడు దేవదూతలు కావలించాడు. అసలు మనం ఎంత ధన్యులు, మనం ఎంత భాగ్యవంతులు. మన ఇంటికి వాచ్మెన్ పెట్టుకోవాలంటే మనం ఎంత ఇవ్వాలి? మా డబ్బా ఈరోజు మించుకు రాత్రిపూట మన ఇంటికి వాచ్మెన్ పెట్టుకోవాలంటే 10,000 మ్యాక్సిమం స్టార్ట్ చేస్తే 20,000 దాకా వస్తుంది. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రతిరోజు నీ ఇంటికి పగులు రాత్రి ఎవరు వాచ్మెన్ చేశాడా? అది నీకు తెలియదు. దేవదూతలు మన అంత ఇంటికే కాదు, నీ ఒంటికి కూడా సంరక్షణ. నీ ప్రయాణాల్లో, నీ పని పాటల్లో, నీ రాకపోకలో, నీ ఆరోగ్య విషయాలు ఏం చేయండి. ఇప్పుడు నేను వస్తా ఉన్నాను సాయంత్రం ఇదే రూట్లో, పేరూరులో. నేను పైన చూసుకుంటా అట్ట ఇండ్లని కొత్తగా కడతాడు చూసుకుంటా, ఎప్పుడు పాము దొరుకుతా ఉండదు. ఓరే నా టక్మని చూసి రోడ్లో పాము కానీ మళ్ళీ బండి స్లో చేయనా, లేకపోతే నేరుగా పెడితే దాని మీద పెట్టి అడుగు బండి. అర్థమైందా? మనమేమో అక్కడ ఆ టయానికి ఆ ఆలోచన దేవుడు ఆ సందర్భానికి ఇచ్చినప్పుడు రోడ్డు చూస్తాడు చూసినాం, అది ఈ పక్క కాలవ సరక్కని దొరుకుతుంది. ఎవడు తెలుసా మధ్యలో పాము వస్తుందని? అర్థమైందా? ఆలోచన చేద్దాం. సాయంత్రం జరిగే అవన్నీ వదిలేట్టు పోతా ఉన్నప్పుడు అంటే ప్రతి విషయాలలో దేవుడు కాపాడుతున్నాడు. ఆ సంగతి నీకు అర్థం కావడంలా. ఆయన ప్రాకారం మన మీద ఉంది, మనమే కావాలి దాని మీద పోలా. ఊహించని విధంగా వస్తున్నాయి. అర్థమైందా? అనుకోకుండా వస్తాయి. అనుకోకుండా వస్తున్నప్పుడు కూడా దేవుడు కాపాడుతున్నాడు. అర్థమవుతుంది? ఆరోగ్య విషయాల్లో దేవుడు కాపాడుతున్నాడు. ఈరోజు దేవదూతలు నీ చుట్టూ, నీ ఒంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉండగా దేవుడు కాపాడగా ఇంత మాత్రం సజీవుడిగా ఉన్నావు. నీకు నీవే కాపాడుకునేగలిగితే నీ భవిష్యత్తు నీకు తెలుసా? నీకు ముందు ప్రమాదం జరుగుతుంది ఊహించుకుంటే నువ్వు ఎందుకు పోవు నువ్వు. ప్రమాదాన్ని వస్తుందని దేవుడు ఎరిగి అది ఆయన తప్పిస్తున్నాడు. చాలామంది ఈరోజు మంచి టైంనా
ఈరోజు బలి లక్కున అంటాడు. అంటే అర్థమేమి? నేనంతగా తప్పించబడ్డాను. కొన్ని సందర్భాలు గమనించండి. ముందు ఆయన బండి తోలాడంట, ఆయన బాగున్నాడు, వెనక ఆయన పూసినాడు. ఏం చేయాలి ఇప్పుడు? తోలేవాడేం బాగున్నాడు క్షేమంగా, వెనక కూర్చోడు స్పాట్. ఎంత పరిస్థితి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఆయన దయ మనం ఈ స్థితిని అనుభవిస్తున్నాం. దేవుని కృప. మొన్న ఆయన వేలూరు సిమ్స్ వెళ్తే కుప్పల జనం హాస్పిటల్ చుట్టూ కుప్పల క్యూ అట్ట పోతా ఉంది, ఖాళీ లేదు. రోగాల పుట్ట సముద్రంలాగా తయారైంది. ఈరోజు మనం ఈ స్థితిని అనుభవిస్తున్నామంటే యేసయ్యా ఇది నీ కృప కాదా? యేసయ్యా నీ దయ కాదా? దేవుడు తలుచుకోలు, గుర్తుపెట్టుకోండి. ఆయన నీకు ఎస్కార్ట్గా ఉన్నాడు, నీకు భద్రతగా ఉన్నాడు, నీకు వలయముగా ఉన్నాడు. నీ ప్రయాణాల్లో, నీ రాకపోకలో దేవుడు కాపాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చేవాడు తను ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేవాడును మీరు నమ్మవలను కదా. దేవుని మనం నమ్మాలి. ఎంత నమ్మామంటే అంత దీవెనకరంగా మనం అనుభవించగలం. దేవుడు అతని చేతి పనిని దీవించాడు. ఈరోజు చేతి పనుల ద్వారా దీవించబడిన వారు ఎంతమంది ఉన్నారని? ఆ చేతి పనుల వ్యాపారాలు చేస్తున్నప్పుడు నష్టపోతే మనం ఏం చేయగలం? అప్పులు పాలైపోతే ఏం చేయగలం? దేవుడు కాపాడుతున్నాడు. ఆ సంగతిని మనం మరవకూడదు. అతడు విస్తరింపజేసేవాడిగా చూస్తున్నాం. ఇప్పుడు అతడు విస్తరించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది. దినవృత్తాంతము 26వ అధ్యాయం చూద్దారండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామా? 26:15. అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై యంత్రములను యెరూషలేములను దుర్గములలోను బురుజులను ఉండెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆశ్చర్యకరమైన సహాయము కలగగా అతని కీర్తి దూరముగా వ్యాపించెను. యోబు కుటుంబమును ఎలాగైతే వ్యాపింపజేశాడో ఇక్కడ ఉజ్జియా అనే రాజును కూడా అంతగా విస్తరింపజేశాడు. కారణం ఏమిటి అంటే 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం 26:5. తెలివి కలిగిన జకర్యా దినములో అతడు తన దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. విస్తరించడానికి ఆశ్రయం ప్రాముఖ్యమైంది. ఈ మాట కొరకు చదివించాను నేను. ఒక వ్యక్తి విస్తరించబడాలంటే, దీవెనకరంగా మార్చబడాలంటే, ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీవు నేను చేయవలసినటువంటి మొదటి సూత్రం తెలిసిన దేవుని ఆశ్రయించాలి. అంటే దేవుని దగ్గరికి మనం దేవుడు మన ఇంటికి రావాలంటే మనం పోవాలి లేదా? మరి మనం పోకుండా ఎట్ట వస్తాడు? పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే మనం పోలేదు, మనం తెలియదు అనుకో, రేపు మన ఇంట్లో పెళ్ళికి వాళ్ళు వస్తారా? అమ్మ రామ్మ భోంచేద్దామో పోమ్మా, ఆ రోజు నా కూతురు పెళ్ళికి నువ్వు రాలేదు, ఇప్పుడు నీకు పెళ్ళికి నేను ఎట్ట వస్తున్నా అంటారనరా? సహజంగా మనుషులమే అట్ట మాట్లాడతామే, మొక్కం మీదన డైరెక్ట్గా మాట్లాడతామే. సృష్టికర్త దేవుడు నిన్ను మాట్లాడ్డా? నువ్వే దేవునితో ఉండకపోతే, నువ్వే దేవుని కలవకపోతే, నువ్వే దేవుని ఆరాధించకపోతే, నువ్వే దేవుని పూజించకపోతే, నేను బిజీగా ఉన్నాను అంటే అప్పుడు దేవుడు నేను ఎలా దీవిస్తాడు? నీ కుటుంబానికి ఆశ్రయం ఎలా వస్తుంది? నీ డబ్బు కూడా కొన్ని సందర్భాలు చెల్లిది నీ దేవుని యొక్క ఆశ్రయం నీకు చేస్తుంది. అర్థమైందా? అన్నా నేను బిజీగా ఉన్నాను కాదు, రావాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆదివారం కదా, నాకు అదంతా పక్కన పెట్టాలి. ఈరోజు కాదు, రోజు 1 గంటన ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి చూడు, అనుభవించుడు, నువ్వెంత ఆశీర్వదించబడతావో. ఇక్కడ గమనించగల మాట, యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లును రాయబడిందా? ఆశ్రయించినంత కాలం రాయబడిందా? పోయి ఆశీర్వదించబడ్డా, పోకుండా ఆశీర్వదించబడ్డా? ఆశీర్వాదం ఎవరి ద్వారా కలిగింది? సహాయం కలిగిందని బైబిల్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు? దేవుడు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోను. నువ్వు దేవుని ఆశ్రయించాలి ఉన్నంత వరకు. పిల్లకాయల్ని కానీ ఇంట్లో పెట్టుకుంటాం, మనం స్కూల్కి పంపిస్తామా? వద్దులే మా బిడ్డ మట్టి తగలుతుందని నువ్వు అంటావా? లేదే. పిల్లోడిని స్కూల్కి పంపిస్తున్నావు, పిల్లోడిని కాలేజీ పంపిస్తున్నావు, పిల్లోడిని చదివిస్తున్నావు, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా? లేదు. అలాగే నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి.
ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని పూజిస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే భగవంతు నామస్మరణలో వారు భజన చేస్తారో వాళ్ళు బాగుపడతారు. బాగుపడలేకపోవడం కానడితే భజన చేయడం లేదు. నువ్వు అంతే. భజన అంటే డబ్బా కొట్టడం కాదు, దేవుని సన్నిధిలో ఉండడం. ఆయనతో ఉండి చూడు, నువ్వెంత ఆశీర్వదించబడతావు. అందుకే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదన్నాడు. ఇప్పుడు కొదవలోనే కారణం ఏమంటే నువ్వు కొరతలో ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు కొదువులో ఉండడానికి గల కారణం అంటే నీలో కొరతలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, రాజుగారే దేవుని ఆశ్రయిస్తున్నాడు. అప్పుడు దేవుని సహాయం కలిగింది, దేశమంతా కీర్తి వ్యాప్తించింది. ఇప్పుడు అంతగా పోవాలంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? నేను దేవుని ఆశ్రయించాలి. ఎంతవరకు? అక్కడ చదువుకున్న వాక్యం, ఆ ఆశ్రయించినంత కాలం అంతవరకే. సెల్ ఫోన్ రీఛార్జ్ 30వ తేదీ వరకు వేస్తుంటాం అనుకో, 30వ తేదీ వరకే. మన ముందు రోజు పోతుంది నెట్ట, రెండో రోజు పోతుందా పోదేమే, ఏమరా కట్టిపోయింది రాలంటే బ్యాలెన్స్ అయిపోయింది. దాని పరిధి దాటి దాన్ని ముందుకు పోమంటే పోదది. ఆశీర్వాదం కూడా అంతే, దీవెన కూడా అంతే, ఆశీర్వాదం కూడా అంతే. మనం కూడా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేస్తేనే మళ్ళీ కంటిన్యూషన్. రీఛార్జ్ లేదా ఫోన్ స్విచ్ ఆఫ్. ఈరోజు మళ్ళీ బ్యాటరీలు అయిపోతుందో, ఛార్జింగ్ లేకపోతుందో, ఏమైపోతుందో మనమే ఆలోచించాలి. సెల్ ఫోన్ బ్యాటరీ ఆగిపోతే గబ్బా ఏం చేస్తున్నావా? ఛార్జింగ్ అయిపోయింది, పెట్టరా ఫోన్ పెట్టరా, ఛార్జింగ్ పెట్టరా అంటున్నాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ మాత్రం అవ్వకూడదు, మన ఆత్మీయత ఛార్జింగ్ మాత్రం అయిపోవాలి. అది పర్వాలేదు, మళ్ళీ చూసుకుందాం. ఎవరు అడిగేవాళ్ళ? ఎవరు అడతారు? నిన్నెవరు అడతారు? నన్ను ఎవరు అడతారా? ఎవడు అడగాల్సిన పని, మన ఎవరికి భయపడాల్సిన పనిలే. ఏం కానీ ఎప్పుడో ఒకరోజు తీరుకుంటే పోతాం. కానీ వాళ్ళు పోతారు మన ఇంట్లో వాళ్ళు పోతారు. నీ సంగతి ఏంటి? వాళ్ళ కడుపు నుండి అన్నం అంటారు, నీ సంగతి ఏంటి? దేవుడు ఒకరోజు నీతో కూడా మాట్లాడతాడు. ఆలోచించాలి. దేవుని వాక్యం ఈ రాత్రి వేళ మనం ఆలోచించగలిగితే, వారు ఆశ్రయించినందు వల్ల ఆశీర్వదించబడ్డారు, విస్తరించబడింది. యోబు కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందంటే చెప్పుకునే స్థాయిలోకి వచ్చింది. ఆ మాట మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి విస్తరించబడాలంటే మరొక మాట చదువుదాం రండి. యోహాను మొదటి పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? యోహాను 15:5. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ గమనించే, బహుగా విస్తరించడం, బహుగా ఫలించడం. బహుగా అనే పదం అక్కడ చూస్తున్నాం. మీరు బహుగా విస్తరించాలంటే మనం ఏం చేస్తున్నాం? రెండో కారణం, నిలిచి ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి, నిలిచి ఉండాలి. ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవునిలో జీవిస్తారో, ఎవరైతే దేవునితో ట్రావెల్ చేస్తారో వారితో దేవుడు ఉంటాడు. దేవుడు నీతో ఉన్నంత వరకు. కొంతమంది రాని బా, మన పార్టీ రాని బా, ఏం భయం లేదా, చేస్తాం, రైట్. అది మనుషుల యొక్క నమ్మకం. అంటే వాళ్ళు వస్తే చేస్తారని ఒక నమ్మకంతో వాళ్ళు అంటున్నారు. మరి నీ దేవుడి విషయంలో కూడా అలాగనే నమ్మాలి. నా దేవుడు నాతో కూడా వస్తున్నాడు కాబట్టి నాకు పని జరుగుతుంది అన్నా. నువ్వు వస్తే పని జరుగుతున్నాను, ఎట్టన్నా రాని, అసలు వస్తా పదపా, కూడా వస్తా పద, పని అయిపోయింది. మనిషి వస్తే ఏమవుతుందా? పని అయింది. మరి నువ్వు వస్తే నీకు పని అవుతుంది. ప్రభు నీతో రావాలి, నువ్వు ప్రభుతో వెళ్ళాలి. వీళ్ళిద్దరూ ఉంటే దేవుడి కార్యం జరుగుతుంది. ఇలా లేకుండానే సరైనటువంటి దేవునితో సత్సంబంధాలు సరిగ్గా బ్రతకలేకుండా దీవెన పోగొట్టుకుంటున్నాం మనం. దీవెన పోగొట్టుకోవడానికి కారణం మనలో ఉండవలసిన విధంగా మనం ఉండలేకపోతున్నాం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు, బహుగా విస్తరిస్తాడు, బహుగా ఫలిస్తాడు, బహుగా ఆశీర్వదించబడతాడు. ఆశీర్వాదం కావాలంటే, దీవెన కావాలంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. దేవుని ఆశ్రయించడం ద్వారా నీకు ఎప్పుడు ఏది అవసరం ఉందో ఆ సందర్భానికి ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అడిగినప్పుడు దేవుడు కాదనకుండా ఇస్తాడు. ఈ విషయాల్లో నువ్వు దేవునితో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. దేవుని ఆశ్రయించాలి. దేవుని యందు నిలిచి ఉంటే మనం విస్తరించబడతాం, బహుగా విస్తరించబడతాం, బహుగా అభివృద్ధి పొందుతామన్న సంగతి చూస్తూ ఉన్నాం. కాబట్టి యోబు జీవితంలో అతడు బహు విస్తరించాను.
కారణం ఏమిటో చదువుకున్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. అతడు బహుగా విస్తరించడానికి గల కారణం ఏమిటి? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం, యోబు యొక్క జీవితంలో చాలా విషయాలు రాయబడతాయి, కానీ మనకు అవసరమైనటువంటి వాక్యాన్ని మాత్రం లేఖన ఆధారం కొరకే మనం చదువుకుందాం. యోబు గ్రంథం 42:10 చూడండి. యోబు తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి అతనికి మరలా దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్. విస్తరించడానికి, ఆశీర్వదించబడడానికి కారణమే తాను ప్రార్థన చేసేవాడు. యోబు యొక్క జీవితంలో బహుగా విస్తరించబడడానికి దేవునితో గడిపేవాడు ప్రార్థనలో. ఈరోజు నువ్వు నీ ఆశీర్వాదానికి కారణం తెలిసిన నీ మోకాళ్ళ ప్రార్థనే కారణం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడిగితే, మొరపెట్టినప్పుడు కన్నీరుగా చెయ్య, నా కుటుంబ పరిస్థితిని, నా ఒళ్ళు పరిస్థితిని, నా ఆర్థిక పరిస్థితిని, నా అనారోగ్యం పరిస్థితిని ప్రభువా ఈ రాత్రి కాపాడతావని అడిగితే దేవుడు కాదనకుండా సహాయం చేసేవాడు. అడగకుండానే ప్రభువా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధుడైన దేవుడు. కొన్ని విషయాలు నువ్వు అడగకపోయినా నిన్ను పట్టించుకున్నాడు, నువ్వు రాకపోయినా నిన్ను చూస్తాడు, నువ్వు ఆయనతో మాట్లాడకపోయినా నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. దేవుడికున్న మమకారం, దేవుడికున్న ప్రేమ ఈ భూమి మీద ఎవరికీ లేదు. అంతే కదా, తల్లికున్నదా నీ ప్రేమ, సొంత అన్నకున్నదా నీ ప్రేమ, చెల్లికున్నదా నీ ప్రేమ, సొంత అన్నకున్నదా నీ ప్రేమ, యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నీ ప్రేమ మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవుని యొక్క ప్రేమ మనం మరచిపోయినా, మనం విడిచిపెట్టిన ఆయన మరువని ప్రేమ. దేవుని ప్రేమలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంతవరకు మనం ఏమైనా ఆయన కోపం మన మీదకి వస్తే మనమే తట్టుకోలేము. ఈ రాత్రి వేళ చదువుకున్న వాక్యం, ప్రార్థనలో నువ్వు దేవునితో ఉంటే, నీ కుటుంబం ప్రార్థనతో గడుపుతూ ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, బహుగా విస్తరిస్తావు. అతని జీవితంలో ప్రార్థన ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి వద్దామండి. యోబులో విస్తరించడానికి కారణం ఏమిటో అక్కడ ప్రతిదినము అరుణోదయం లేచి ఏం చేసామంట, దేవుని ఎదుట బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆ సంగతులు మనం ఎరుగుదాం. 5వ వచనంలో అతడు ఆశీర్వదించబడడానికి, బహుగా అతడు విస్తరించబడడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ 2వ వచనం కదా, 1వ వచనం చూద్దాం. ఊజు దేశమందు యోబునకు మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతని చూస్తున్నాం ఏమైనట, అతను క్వాలిటీ చెప్పాడు. తన జీవితమే తన కుటుంబానికి విస్తరించబడడానికి అవకాశం కలిగింది. తన కుటుంబమే విస్తరించబడడానికి అవకాశం కలిగింది. ఇంటి యజమానుడుగా, ఇంటి యజమానురాలుగా ఇంట్లో మనం ఉంటే మన బిడ్డలకి మనం ఏమవ్వాలి, మాదిరి అవ్వాలి. మన బిడ్డలకి మనం మాదిరి కాకపోతే మన ప్రకారం మనం చేస్తే వాడు ప్రకారం చేస్తుంటాడు. వాడు పోయి అడగతామనుకో, ముందు నువ్వు చూడి అంటాడు వాడు. కుమార్తెైనా కుమారులైనా వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవద్దండి. మావాడు డాడీ నాకంతా తెలుసు కానీ డాడీ అంటున్నాడు వాడు. నీకే నాకు తెలుసు అంటున్నాడు. సరే ఏం చెప్పంటే వాడు కరెక్ట్గా చెప్పాడు. ఒరే మరి నువ్వు సెల్లు కదరా ఆడుతున్నావు అంటే, నేను సెల్లు ఆడినా నా చెవు కూడా వినిపిస్తుంది తెలుసా అన్నాడు ఒకరోజు నన్ను. ఒరే నాయనో అంటే వాడు సెల్లు ఆడతామని కూడా ఎవరు చూస్తున్నాడో, వాడు నన్ను చూస్తున్నాడు కాకపోయినా ఆడు చూసినా వాడు వింటున్నాడు. వాడు ఆలోచించండి, పిల్లల సైకాలజీ. మనం ఏం చేస్తే, మనం ఎలా పోతుంటే, మనం ఎలా ఉంటే వాడు మనల్ని ఫాలో అవుతాడు. మనం సరిగ్గా లేవనుకో వాడు కూడా ఏమవుతాడు, డాడీ నువ్వు బాగాలేదు కదా నేను ఇక్కడ బాను, వాడు నాతో డైలాగ్ వేస్తాడు. నువ్వు పోతావు కదా నేను ఇక్కడ వస్తానంటాడు.
వాడు అన్నీ చూస్తున్నాడు. వాడు 8 ఏళ్ళకే వాడు అట్టా తయారవుతాడంటే ఏమ్మా ఒక 15 ఏళ్ళు అయితే వాడు ఇంకేం చేస్తాడో? యెహోవా ఈరే కాలు రగరేస్తాడు.